ఈరోజు నేను కోరుకుంటున్నాను, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారు కొట్టివేయబడరు, వారు మరోబడరు. నేను అందరూ మర్చిపోవచ్చేమో, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నీ బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోలేదు, ఆయన ఎప్పుడు నిన్ను విడువడు కూడా. నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు. మా తల్లిదండ్రులు సేవలోనికి వచ్చిన తర్వాత మా కోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేశారు. మా బిడ్డలు నీ సేవలో వాడబడాలి ప్రభువా, నీ చేతుల్లో వాడబడాలని వారి ప్రార్థనలు ఈ రోజున మేము అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉపయోగపడ్డాయి. తల్లిదండ్రుల మీ బిడ్డల కోసం ప్రార్థించండి, వారిని దేవుని సన్నిధిలో ఉంచండి. దేవుడు వారిని కొట్టివేయడు, వారిని మరువడు. ఈ వాగ్దానాన్ని మీ బిడ్డల పక్షంగా క్లెయిమ్ చేయండి. ఒకవేళ ఈరోజు మీ పిల్లలు మీ దగ్గర ఉంటే మీరందరూ కలిసి ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ ద ఫ్యామిలీస్ టుడే. ఈరోజు ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మా ప్రియులను వారి బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. బలమైన కార్యాలు వారి పక్షం జరిగించండి. దుష్టుడు ఏ కుటుంబంలో అయితే బిడ్డల ద్వారా ప్రవేశించి అలజడి సృష్టిస్తున్నాడో ఆ కుటుంబాలు నీ చేతుల్లో పెడుతున్నాను. నీ గొప్ప సమాధానం అక్కడ ఉంచండి. చిన్న బిడ్డల్ని, యవనస్తులను ప్రత్యేకంగా నీ చేతుల్లో పెడుతున్నాం. నా సన్నిధిలో వారి నామం కొట్టివేయబడదు, వారు మరోబడరని వాక్యంలో రాయబడింది. ప్రభువా, మా ప్రియుల్ని కనికరించి అద్భుతాలు చేయండి. నీ సన్నిధిలో వారు నిలిచినట్లుగా కృప చూపించండి, ఆశీర్వదించండి. పటిష్టమైన కుటుంబాలు మీరు నిర్మాణం చేయమని కోరుతున్నాం. తద్వారా వారిని సేవలో నిన్ను మహింపరిచినట్లుగా మీరే సహాయం చేయండి. ఎవరైతే నాయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారో నీ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చి ఉన్నత స్థలాల్లో వారిని నిలవబెట్టండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థ ఇవ్వండి. రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారిని విడుదల చేయండి. కనికరించి సహాయం చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.